తీసుకుని లోపలికి వెళ్ళావు నువ్వు? సరోజా, సరు, రవి సరోజ ఏది? అది రవి సరోజ ఏది రవి? పరేషాన్ కాకమ్మా, చిన్న మిస్టేక్ జరిగింది. ఎలాగైనా సరే సరోజని తెచ్చే బాధ్యత మాది. యూ డోంట్ వరీ. యు ఆర్ టెల్లింగ్ మీ నాట్ టు వరీ. ఇది సరోజ డ్రెస్. ఐ వాంట్ మై సరోజ బ్యాక్. నా సరోజ నాకు కావాలి. లక్ష్మి, డోంట్ టచ్ మీ. గుండె రగులుతోంది. నా కూతురు నాకు కావాలి. నాకు తెలీదా? దానికోసం కదా ఇంత కష్టపడుతున్నాం. తీసుకొస్తాం. అది నాకు కూడా కూతురే. షీఈ్ ఆల్సో మై డాటర్. మన అమ్మాయి ఏం చదువుతుందో తెలుసా నీకు? నీకు సోకాల్డ్ గర్ల్‌ఫ్రెండ్ రమ్య ముఖ్యం. దాని దగ్గరికి వెళ్ళకపోయావా? డోంట్ టచ్ మీ ఐ సెడ్. నా కూతురు నాకు కావాలి. ఐ వాంట్ మై సరోజ. నౌ లెట్స్ స్టాప్ దిస్ బుల్‌షిట్ రవి. ఎలాగైనా నాకు సరోజ కావాలి. మీరు వద్దు, మీ డిపార్ట్మెంట్ వద్దు. ఎంత కావాలని నేను ఇస్తాను. వి వాంట్ సరోజ బ్యాక్. దట్స్ ఇట్. I'll get her back, okay? I'm sick of this. సార్ చాలా డేంజరస్ ప్లేస్లో ఇరుక్కుపోయాను సార్. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటామేంటో సార్. అదే తప్పించుకున్నావు కదా, ఇంకేంటి? సార్ మీరిద్దరూ ఒక అతనికి హెల్ప్ చేయడానికి వెళ్ళారుగా, అతను పోలీసు అని తెలిసి అతన్ని కాల్చి చంపేశారు సార్. పోలీసునా? మాట్లాడడానికి టైం లేదురా, ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి దారి చూడాలి. బండికేమో యాక్సిడెంట్ అయిపోయింది, ఖర్చు కూడా కాస్త ఎక్కువ అయ్యేటట్టుంది. సార్ సార్ మీరిద్దరూ షేర్ చేసుకుంటారుగా? రే బుద్ధుందారా నీకు? కిటికీలో ఎరుకున్నప్పుడు ప్రాణం అయిపోయింది అనుకున్నా. డబ్బు గురించి మాట్లాడుతుంటే చెప్తావా? రైట్, ఏంట్రా నవ్వు? అది కాదు సార్, మీ అన్న ఆ చిన్న బొక్కలో దూరదామని ట్రై చేశాడు చూడు, ఆ ఆత్మవిశ్వాసాన్ని పొగడాల్సిందే సార్. నీ వెనకాల పెట్టిండాల్సిందా కానీ అప్పుడు తెలిసేది. ప్రాణాల కోసం పోరాడుతున్నావు. రంగనా, వాళ్ళ కంట్లో పడితే ఏం జరుగుతుందో తెలుసా? రంగనా ఏం కలగదా? ఏం కలగగా? కూల్. అదే ఎక్కువ. వాడిని తీసుకో. నేర్పండి రా. సార్ రండి. సార్ త్వరగా వచ్చేయ్. సార్ రండి సార్, త్వరగా రండి సార్. ఏమైందా? రండి సార్. రంగనా వారన్నా ట్రైన్ పోదు వారన్నా. என் பர்ஸ் வந்துச்சுடா ஃபேக்டரில நான் போய் எடுத்து போங்கடா எப்படியாவது நான் வந்துடுறேன். రే పోడా. రండి సార్, త్వరగా రండి సార్, ట్రైన్ వెళ్ళిపోతుంది సార్ సార్ నా పర్సు పడిపోయింది సార్ ఫ్యాక్టరీలో. నేను తీసుకొచ్చాను సార్. గణేష్ ట్రైన్ ట్రైన్ వెళ్ళిపోతుంది సార్. వెళ్ళిపోతుంది సార్. ఎక్కే సార్. 2% ఉంది సార్, నేను ఇస్తాను సార్ మీకు. పిచ్చలాగా మాట్లాడుతున్నావు. నా పర్సు ఎక్కడ పడిపోయింది? డ్రైవర్స్ లైసెన్స్, ఫోటోస్, నా అడ్రస్ అంతా ఉంది. రేపు వాడి ఇంటికి వచ్చారు. ఎవరు ఇచ్చేయగలరు? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం రారన్నా. నువ్వు బుద్ధి లేకుండా మాట్లాడగా పోలీసు వాళ్ళని కాల్ చంపిన వాళ్ళు. మీరు పోనీ, నేను చూసుకుంటాను. అక్కడికంటే చంపేస్తారు సార్. సార్ నేను చూసుకుంటాను సార్, మీరు వెళ్ళిపోండి సార్. మిమ్మల్ని ఒక్కడే ఎలా పంపిస్తారు సార్? మేము వస్తాం, పదండి. సార్
దయచేసి వెళ్ళిపోండి సార్. ఏంటి సార్ ఈ ట్రైన్ చెన్నైకి వెళ్దా? టికెట్కి డబ్బులు లేవంట, పర్సు వదిలేశాడంట. పద వెళ్దాం. ఎక్కడికి? ఫ్యాక్టరీకి. ఫ్యాక్టరీ. ఎన్నో పనులు చేసాం, ఈ పని చేయలేకపోతావా? నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏంటో సారీ 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 నా కూతురు నేను చేయొద్దు ప్లీజ్. ఐఎమ్ సారీ. కంగారు పడద్దు. నీ కూతురు నేనేం చేయను. ఇంకో 10 కోట్లు ఎక్స్ట్రాగా రెడీ చేయి. మళ్ళీ ఫోన్ చేసి టైం ప్లేస్ నేను చెప్తాను అన్నట్టు ఫోన్ ట్యాప్ చేయడం ఆపేమని చెప్తావా? స్టూపిడ్ ఫెలోస్. బై ద వే, నీ కూతురు సూపర్గా ఉంది. Somebody's there. Water. నీళ్ళు. ఎవరు? ఎవరు? వాటర్. 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 నీకేం పని ఇక్కడ? నీళ్ళు అడిగింది. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. మంచినీళ్ళు కావాలా? ఇంటికి వెళ్ళాలి. ఏమైనా తింటావా? లేదు, ఇంటికి వెళ్ళాలి. ఇంకా కొంచెం సేపే, పని అయిపోతుంది, పంపించేస్తారు. ఇప్పుడు ఇందులో సీరియస్నెస్ నీకు అర్థమై ఉంటుంది. 20 కోట్లు ఇస్తేనే నీ కూతురు నీకు దక్కుతుంది. తెల్లవారుజామున 5 గంటలకి నల్గొండ దగ్గర ఉన్న చిట్యాల రైల్వే స్టేషన్కి 20 కోట్లతో నువ్వు రావాలి. మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళావు, నేను ఒక ఐడియా చెప్తాను. సూపర్ ఐడియా. ఐడియా ఇంకా చెప్పలేదురా. సైలెన్స్. నేను మాత్రం లోపలికి వెళ్ళొస్తాను, మీరందరూ ఇక్కడ వెయిట్ చేయండి. అదే చెప్పాను కదా, సూపర్ ఐడియా. మీరు ఒక్కరు వద్దు, తోడుగా గణేష్ని తీసుకెళ్ళండి. నేనా? తమ్ముడిని తీసుకెళ్తాడు. తమ్ముడుంటే కొండంత అండ. స్వామి ఫ్యామిలీలో ఒకళ్ళన్నా ఉండాలి కదరా. రే, స్వామి ఫ్యామిలీలో 2 ఉన్నారు, ఒక్కడు లేకపోతే ఇంకోడు. కానీ గణేష్ కుమార్ ఫ్యామిలీలో నేను ఒక్కడనే కదరా. ఏయ్, సీరియస్గా మాట్లాడండి రా. నేను సీరియస్ గానే చెప్తున్నాను, నువ్వు వాడిని తీసుకెళ్ళు. సార్, నేను వెళ్తాను. వెళ్ళు. కానీ నన్ను నమ్ముకొని చాలా టీవీ సీరియల్స్ కమిటీ ఉన్నారు. అన్నిట్లోనూ నా ఫోటోకి మాలేస్తే బాగుంటుందా? ఉండదు కదా. నా పేరు మీద చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్. మనం వెళ్దాం రా. ఉండు.
ఎవరికి వాళ్ళకి రీజన్స్ మిస్టర్ ఉన్నాయి. గణేష్ కుమార్, ఇప్పుడు నువ్వు నేను లోపలికి వెళ్తున్నావు. వస్తావా రావా? వస్తా, రాక తప్పుతుందా? ఎన్నో పనులు చేసాం, ఈ పని చేయలేకపోతావా? కాసుల కోడి కులాసగా రాగం పాడి కుషిలలో ఆడే కబడ్డీ. నీ చూపులో ఉన్నది వాడి, నీ ఉప్పులో ఉన్నది వేడి, ఆ కప్పులో పడ్డానమ్మ